న్యూస్18 తెలుగుకి స్వాగతం. దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ను ఫాస్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. రాబోయే 4 రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్లోనూ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ సమీపంలో ఓ వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 3 మరణించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరో 3 గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తనతో పాటు అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి పోటీగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం త్రిభాషా సూత్రాన్ని కాకుండా ద్విభాషా అజెండాతో ముందుకు వెళ్తుంది. నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు బదులుగా మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని ఈ విధానంలో ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 1961 నాటి ఆదాయ పన్ను చట్టానికి బదులుగా కొత్తగా రూపొందించిన బిల్లును ఉపసంహరించుకుంది. ఈ బిల్లును సవరణల తర్వాత మళ్లీ ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా సొంత ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి పన్ను మినహాయింపులు పెంచాలని సెలెక్ట్ కమిటీ సూచనలు చేసింది. ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల సంఘం కలిసి భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్ల తొలగింపుపై ఆయన ఇంతవరకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఈసీ ప్రశ్నించింది. రాహుల్ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కూడా మద్దతు తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసేందుకు సహకరించిన వారికి భారీ రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఆయన డ్రగ్స్ వ్యాప్తికి హింసను ప్రేరేపించేందుకు పాల్పడుతున్నారని అమెరికా అటార్నీ జనరల్ ఆరోపించారు. సమాచారం ఇచ్చిన వారికి $50 మిలియన్ల ఇస్తామని అమెరికా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురుపై టారిఫ్లు, ఆంక్షలు విధించడంతో రష్యా చమురు ధరలు పతనమయ్యాయి. దీంతో రష్యా భారత్కు భారీ డిస్కౌంట్తో చమురును ఆఫర్ చేస్తుంది. అమెరికా సెకండరీ ఆంక్షల భయంతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నాయి. ట్రంప్ భారత ఉత్పత్తులపై విధించిన 50% సుంకాలతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలోని రిటైల్ దిగ్గజాలు భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేశాయి. దీంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎగుమతులు 40 నుంచి 50% వరకు తగ్గే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ప్లేయర్ల ట్రేడింగ్పై చర్చ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమ జట్లను వీడాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు కొత్త జట్టులోకి వెళ్లడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.